అమ్మయ్యా, ఆ ప్రేమ గుర్తుపట్టలేదు. ఏయ్, అయిపోయాం. ఈ కోతి మొహంది కనిపెట్టేసినట్టుంది. ప్రేమలు, ఆప్యాయతలు, బాధ్యతలు, కష్టాలు పంచుకోవడాలు అని కబుర్లు చెప్పింది ఎందుకేనా? నాకు మొదటి నుంచి నీ మీద, నీ ఫ్యామిలీ మీద అనుమానంగానే ఉంది. మరొకసారి రుజువైంది. ఆపుతావా? ఆపుతావా? ఎంతసేపు నువ్వు నమ్మింది నిజం అనుకోవటమే కానీ నిజం ఏంటో తెలుసుకోవాలనుకోవా? అమ్మా, పాప రెడీయా? బంగారం, ఈ యూనిఫామ్ లో నువ్వు భలే ఉన్నావురా. ఏంటి అలా చూస్తున్నావు? బాగానే రెడీ చేశానుగా. ఆ, బాగానే రెడీ చేసావు, కాకపోతే ఏదో తగ్గిందమ్మా. హా, ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. చందమామకి మచ్చలేకపోతే దిష్టి తగులుతుందమ్మా. పది బంగారం, వెళ్దాం. రా. ప్రేమ, ఏంటమ్మా? నాకెందుకో ఈరోజు దీన్ని స్కూల్కి పంపించడం ఇష్టం లేదే. ఏమైంది నీకు? ఎందుకంటే చెప్పలేను, కానీ కానీ ఏదో తెలియని భయం. అమ్మా, లైఫ్లో భయం ఉండాలి, కానీ భయం మాత్రమే ఉంటే లైఫే ఉండదు. ఇది ఇంట్లో ఉంటే దిగులుగానే ఉంటుందని స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడైతే తనతో పాటు పిల్లలతో ఆడుకుంటూ తన లోపాన్ని మర్చిపోయి రోజంతా సంతోషంగా ఉంటుంది. అది నిజమే, కాదన్నా. కానీ అమ్మా, నిన్న రాత్రి ఇది నీళ్లలో పడిపోయేసరికి ఆ భయం నిన్నింకా వదిలినట్టుగా లేదు. ఏం కాదులేమ్మా, నేనున్నాను కదా. బంగారు, నాన్నమ్మకి టాటా చెప్పు. టాటా. పద. రా, ముందు కూర్చో. ఏంటి, వెనక్కి కూర్చుంటావా? రా, ఎక్కు. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. నా లక్ష్యాన్ని సాధించుకునే ఘడియలొచ్చేశాయి మావయ్య. పాప ప్రయాణానికి ముహూర్తం పెట్టేశాను. ఏం చేయబోతున్నావు శివమ్మ? నాతో పాటే వచ్చింది, కానీ బండప్పి చూసేసరికి లేదు. స్కూల్లోకి వెళ్ళిందేమో చూసావా? మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? నీకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుకో. నాకు తెలుసు, మీరే పాపని మాయం చేశారు. మేం పాపని మాయం చేయడం ఏంటి? మేము ఇప్పుడే కదా వచ్చాం. ప్రణయ్, పాప విషయంలో గేమ్స్ వద్దు.
నీకు పాప జాతకం కావాలంటే నేను తెచ్చిస్తాను. ప్లీజ్ పాపను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చాలా ఇంకా తేనా? సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఏమైనా కావాలంటే అడుగు, వస్తానే. బాయ్. నిజం చెప్పు మృదుల, ఈ పాటలు రాసింది ఎవరు? నన్ను నా మనసుని కట్టిపడేసిన ఆ పాట నీదే అని చెప్పు మృదుల. ఈ రైటింగ్ నీదే కదా? అది తెలిసింది మృదుల, ఇంకా దాచుకో. మీ మృదులే. అమ్మ గంగా, అమ్మ గంగా, మమ్మల్ని క్షమించు అమ్మ గంగా. ఏమైనాది చెప్పండి. ఉన్నట్టుండి ఏమైనాది మీకు? ఇంట్లో నిన్ను బాధ పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నీకు తెలియకుండానే అన్యాయం జరుగుతుందమ్మా. ఆ అన్నయ్య నీకు జరగనీయకుండా నాను చూస్తాను తల్లి. వెంకిని ప్రేమిస్తున్నానన్న విషయం నాన్నకి చెప్పేస్తే బెటరేమో. నాన్నా, ఏంటమ్మా? అది చెప్పమ్మా. ఏంటంటే నాన్న, అదేంటంటే వణికించే చలి, పక్కనే వలచిన చలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి? రేపు భోగి మంటల్లో మీ మందు బాటిల్స్ అన్నీ కాలిపోవాలి. ఇంకెప్పుడు వీటి జోలికి వెళ్ళను. మాటిస్తున్నారా? ప్రామిస్. నమ్ముతున్నావు కదా? మీరు మాటిస్తున్నారంటే సంతోషంగా ఉంది, కానీ ఈ ఒట్టు ఎవరి మీద? అమ్మ అంటే ఇష్టం. అమ్మ తర్వాత నా జీవితాన్ని మార్చిన
నువ్వంటే ఇష్టం వసుంధరా. తను వెతికిన తగు జత నువ్వేనని